చెప్పండి మీ అసలు నేమ్ ఏంటి? రమేష్ మామూలుగా. మరి స్మార్ట్ రమేష్ అని ఎందుకు వచ్చింది? అంటే హీరో రామ్ అనేది ఇష్టం, తన మూవీతో స్టార్ట్ చేశాను. హీరో రామ్ ఫ్యానా? ఆ, ఆయన వల్ల మీరు ఆయన పేరు పెట్టేసుకున్నారా మూవీ పేరు స్మార్ట్ రమేష్? సరే, మీరు ఇప్పుడు ఇంత స్మార్ట్ రమేష్ అని పెట్టుకున్నారు కదా, మరి మీ లైఫ్ లో ఏమైనా లవ్ స్టోరీస్ అట్లా ఏమైనా ఉన్నాయా? no, లేదా? లేవు. ఎందుకు లేవు అంతే. లేవంతే అంటే మాకు తెలుసు మీకు లవ్ స్టోరీ ఉండే అని. చెప్పండి లవ్ స్టోరీ. అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ? అమలాపురం. అమలాపురం. క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ గురించి మనం చెప్తారా? అది కూడా లవ్ లాగా సీక్రెట్ గా పెట్టేసుకుంటారా? ఓన్లీ స్టడీ విషయం అయితే నేను ఓన్లీ డిప్లొమా డిస్కంటిన్యూ. అంటే మీరు స్టార్టింగ్ లో అయితే మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసినారు, ఫేమ్ వచ్చింది, తర్వాత మీరు ఆపేసి మీరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే జాబ్ చేసుకుంటున్నారు. దీనికి రీజన్ ఏంది? అంటే ఇంట్లో ఫాదర్ కూడా వీడియోస్ అవి చేసే కన్నా జాబ్ ఏదో చేసుకోమని వాళ్ళ ఉంటాయి కదా, వాళ్ళకే కోరికలు అనేది ఉంటుంది కదా. చిన్నప్పటి నుండి పెంచి వాళ్ళు అడిగింది ఏమి అడుగుతారు, జాబ్ ఏదో చేసుకోమనే కదా. అవును. అసలు మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఫ్యామిలీ కోసం చేసినందుకు ఆపేసినారా వీడియోస్? ఓకే, మరి మీకు ఎప్పుడు అనిపించలేదా ఇట్లా నేను మిస్ అవుతున్నా అని? అడుగుతూ ఉంటే అంటే ఒక పోస్ట్ చేయాలంటే మా ఫాదర్ని అడిగి పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది మా వెనక నుండి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకరికి ఒక ఫ్రేమ్ వస్తుందంటే వాళ్ళు ఎదుగుతుంటే వేరే వాళ్ళు ఏడుపు ఎక్కువ ఉంటుంది. వాళ్ళ వల్ల మా డాడీ గారు ఇంట్రెస్ట్ లేక వద్దు అని చెప్తే ఇంకా ఆగిపోయాను. కానీ ఈ మధ్యన మా నాన్నకి సపోర్ట్ మామూలుగా పర్మిషన్ అడిగి చేస్తూ ఉన్నాం. ఓకే రమేష్ గారు, ఇప్పుడు మీ లైఫ్ లో ఏదైనా అంటే ఉంటాయి కదా, ఇప్పుడు నేను మర్చిపోలేని డే అనేది, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన రోజు, మిమ్మల్ని డౌన్ ఫాల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లా? కొంతమంది దోస్తులు ఉంటారు. అంటే ఏ విషయంలో జరిగింది అట్లా? అంటే ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామనే టైంలో అమౌంట్ విషయంలోనే వస్తుంది. అది ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే మనీ విషయంలో చాలా వస్తూ ఉంటాయి. అంటే జనరల్ గా నేను విన్నాను మీరు బయట హెల్ప్ చేస్తుంటారంట కదా. అంటే ఫ్రెండ్స్కి ఎలాగ తప్పదు కదా. ఇప్పుడు మామూలుగా మీ బ్రదర్తో మామూలుగా తిరుగుతున్నాను అనుకో, బ్రదర్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను అనుకో, వాడు వచ్చి ఎప్పుడు అడగలేని వాడు వచ్చి అడిగితే ఏం చేస్తాం మనం? మనకు చేయాలని ఉంటుంది. కానీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందులో చేయాలనిపిస్తుంది నాకు. చేసిన తర్వాత నేనే సఫర్ అవుతాను. అంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా? మీరు అందరికి హెల్ప్ చేయాలా అని బయట ఎవరెవరికో మీరు అమౌంట్ అడగగానే ఇచ్చేస్తారంట కదా. నాకు మీ గురించి తెలిసింది ఇది, సో అందుకే అడుగుతున్నా. లేదు, మామూలుగా స్ట్రగుల్ అంటే ఫ్రెండ్ ఒక ఇబ్బందిలో ఉన్నాడు అని అంటే కొంచెం మనం తోచింది. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాను రమేష్. ఇప్పుడు బయట ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉన్నారంటే మీరు ముందుండి వాళ్ళకి హెల్ప్ చేస్తారంట. అమౌంట్ విషయం, ఫైనాన్షియల్ గా అయితే మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారంట ఆలోచించకుండా. ఎందుకు అట్లా? మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా? డబ్బులు ఉన్నాయంటే డబ్బులు అందరికి ఉంటాయి, కాకపోతే హెల్ప్ చేసే ఒక ఉద్దేశం ఉండదు కదా. అసలు మీరు దేంట్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? జీకే సోలార్స్ అని అందులో చేస్తున్నాం. ప్రైవేటా? ప్రైవేట్. మరి మీకు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ముందైతే ఒక బ్రేకప్ ఉంది మాకు తెలుసు, మీరు ఆడియన్స్ కి అయితే మాకు చెప్పట్లేరు కానీ మీకు ఒక బ్రేకప్ స్టోరీ ఉందని మాకు తెలుసు. ఎందుకు తనేమైనా ఫీల్ అవుతుంది అని చెప్పట్లేరా మాకు? లవ్ అనేది లేదు నాకు. లేదని చెప్తలేరా? నిజంగా చెప్తలేరా లేదని? లేదు, రియాలిటీ లేదు. ఏమో అంటే మాకు తెలుసు, సో అందుకే అడుగుతున్నాం. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ గా కొన్ని రోజుల నుండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి ఎంత డిస్టర్బెన్స్ ఉందో మీకు తెలుసు. సో అలాంటివి మీకు ఏమైనా వచ్చినాయా? ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్ గురించి ఏమైనా మీకు చేయడానికి వచ్చినాయి, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. అంటే ప్రమోషన్స్ చెయ్యొచ్చు, కానీ ఒకళ్ళని మన ఫాలోవర్స్ ని వాళ్ళని బెట్టింగ్స్ లో లాగడం అనేది కరెక్ట్ కాదు. మనం చేసిన తప్పు వల్ల మనల్ని చూసి వేరే వాళ్ళు మనల్ని వెనక నుండి చాలా రాంగ్ గా మాట్లాడుకుంటారు. ఆ మాటలు ఉండకూడదు. ఇప్పుడు బెట్టింగ్స్ యాప్స్ అనేది వాళ్ళ అమౌంట్ వాళ్ళు సంపాదించుకోవడానికి తప్ప మనకేమీ రాదు. ప్రమోషన్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది. దానివల్ల మనల్ని చూసి నా పక్క ఫ్రెండే చూసి చేసాడు అనుకో, రేపు అన్నప్పుడు నీ వల్ల డబ్బులు కోల్పోయాను అని చెప్పి మొహం ఫేస్ మీద అన్నాడు అనుకో, మాట్లాడలేము కదా. మనం అనలేము, వాడిని ఏమనలేము, ఏ రకంగా చేయలేము. దానివల్ల సూసైడ్ కూడా చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది చేసే ప్రమోషన్లు చేస్తున్నారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే క్లోజ్ అయినాయో హ్యాపీ. ఓకే రమేష్ గారు, ఇప్పుడు మీ పేరు స్మార్ట్ రమేష్ కాబట్టి స్మార్ట్ శంకర్ మూవీలో నుండి ఒక డైలాగ్ చెప్తారా మా కోసం? ఏదైనా ఒక డైలాగ్. డైలాగ్ అంటే అంతలాగా గుర్తులేదు. ఓకే, మీ ఫేవరెట్ హీరో రామ్ కదా, రామ్ గురించి ఏమని చెప్పండి.
ఆయన అయితే కొంచెం చూడ్డానికి బాగుంటారా అని ఇష్టం అంతేనా? అంతే ఇష్టం. ఇంకా అంటే వేరే చిన్నప్పటి reason ఏం నుండి లేదు. ఆయన సినిమా ప్రతి సినిమా ఫస్ట్ మార్నింగ్ 11 స్టార్ట్ అవుతుంది మూవీస్ మాకు ఆంధ్రాలో. డై హార్డ్ ఫ్యాన్ వా నువ్వు? ఫ్లెక్స్లు కట్టి ఇవి హడావిడి చేసేవాళ్ళం. ఇప్పుడు అయితే మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అది రామ్ సినిమాకి ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు. మీకా? కోనసీమ Okay. కోనసీమ ఇచ్చారు. ఉమ్. కానీ హీరో వచ్చినప్పుడు కూడా అలాగా మేము రిసీవ్ చేసుకున్నాక వెళ్ళాం. ఉమ్. అంటే మరి మీరు ఎట్లా ఫీల్ అయినారు ఇప్పుడు? హ్యాపీ మీ ఫేవరెట్ హీరో కలిసినాం, అలా సార్తో కలిసి అలా సరదాగా ఉండి వచ్చినాం, ఫోటోస్ తీసుకుని వచ్చేసినాం అంతే. రాజమండ్రిలో షూటింగ్ అంటే మేము అందరం ఉండి ఎంజాయ్ చేసి వచ్చాం అంతే. ఓకే, మీకు ఇప్పుడు ఒక బిగ్ మూవీలో మీకు ఛాన్స్ వచ్చింది అనుకో, రామ్ లాగా, వెళ్తారా మీరు? మా ఫాదర్ని అడిగి కంపల్సరీ ట్రై చేస్తాం. ఫాదర్ ని ఎందుకు అడగడం? మీరు బీయింగ్ అంటే- బాయ్ ప్రతిదీ ఫాదర్ ని మదర్ ని. ఇవన్నీ అమ్మాయిలు ఎట్లున్నారు? అలా కాదు, ఈ రోజుల్లో మన చిన్నప్పటి నుండి పెంచి చూసింది మనకు ఎంత ఎంజాయ్ చేసినా ఏం చేసినా వాళ్ళు ఎంజాయ్ చేయకుండా మనకి లైఫ్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఎక్కడ. Okay. మన లైఫ్ అనేది వాళ్ళ దగ్గర నుండి వస్తుంది. ఉమ్. మనం ఇప్పుడు ఫాదర్ని అలాగా కసురుకుంటాం, తిట్టుకుంటాం. అదే ఫాదర్లు ఒక టైంలో లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఫీల్ అవుతామా లేదా? ఇలా ఫ్రెండ్లీగా కూడా లేము, ఫాదర్కి రెస్పెక్ట్ ఇచ్చి లేకుండా చేసి ఉన్నాం అది. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఓన్ వాయిసెస్ పైన కొన్ని వీడియోస్ చేసినారు. మరి మీకు లవ్ లేదన్నారు, అంటే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ ఎందుకు చేసినారు? అంటే ప్రజెంట్ లవ్ చూస్తుంటాం. అంటే ప్రెసెంట్ లేదు, ముందుండే. ప్రజెంట్ ఇప్పుడు లవ్ మా ఫ్రెండ్ కానీ లేకపోతే ఇంకొక ఫ్రెండ్ కానీ లవ్లో ఫెయిల్యూర్ అయ్యి ఉండి ఇబ్బంది పడేవారు వాళ్ళంతా. ఫ్రెండ్స్ ఫెయిల్ అయ్యారు అని నువ్వు కూడా వదిలేసినా? నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే లవ్ చేసే పని ఉంటే కంపల్సరీ ఇంట్లో పరిచయం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్కి మా ఫాదర్కి కంపల్సరీ పరిచయం చేస్తాను, అది వేరే విషయం. ఓకే, ఏమైనా సాంగ్ పాడతారా మా గురించి? మీరు చేసిన ఓన్ వాయిస్ అయితే చెప్తలేరు, అట్లీస్ట్ ఒక పాట మా గురించి. సాంగ్స్ అలాంటి ఇప్పుడు కష్టం అండి. ఓకే, మేము ఏం అడిగినా మీరు ఏం చేయట్లేదు కాబట్టి. ఓకే, అమలాపురంలో స్పెషల్ ఏంటి అసలు? మీ ప్రాపర్ కదా? అంటే స్పెషల్ అంటే మన ఆంధ్ర ఇప్పుడు సెలబ్రిటీ వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా ఫుడ్ పెట్టి చంపేస్తాం, మర్యాద నెక్స్ట్ ఫుడ్. ఆ విషయంలో అయితే చూసుకోకలే, నీకు ఆంధ్ర స్పెషల్లో నీకు తినలేని కూడా తీసుకొచ్చి పెడతారు. ఓకే, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ నాట్ ఒపీనియన్ నాకు ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే నా దాని గురించి ఒక లేదు, అవగాహన లేదు ఇప్పుడు చెప్పాలంటే. ఓకే, మ్యారేజ్ మీద మీ ఒపీనియన్? మా అక్క మ్యారేజ్ అయ్యాక తర్వాత కంపల్సరీ చేసుకుంటాం, అది కూడా మా మ్యారేజ్ మీద నీ ఒపీనియన్. మ్యారేజ్ చేసుకోకుండా ఏం చేస్తారు మరి? చేసుకోవాలి కదా తప్పకుండా. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ అంటే అదొక వాల్యూ. మన ఇప్పుడు లైఫ్ లో మన జాబ్ ఎలాంటిదో కష్టపడి ఎలా తీసుకుంటామో అలాగే చూసుకోవాలి కూడా. ఇప్పుడు తీసుకున్నాక అలాగే తప్పదని కాదు. ఒక ఇంటి నుండి ఒక అమ్మాయి మన దగ్గరికి వస్తుందంటే ఎన్నో హోప్స్ వదులుకుని మన కోసం వస్తుంది. తను వదిలేలేము కదా అలాగని. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న తన ఇంట్లో పిల్లల్లా చూసుకుంటే చాలు నాకు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తున్నారు కదా, ఇప్పుడు జాబ్ పరంగా వచ్చేసి బయటకు వచ్చి చేస్తున్నారు చాలా మంది, కాదంటలేదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది మ్యారేజ్ మీద.